అడవికి దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరులో ఒకరోజు అర్ధరాత్రి సడన్గా ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటా అని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఇద్దరు ఆకుపచ్చ రంగులో ఉన్న చిన్న పింత పిల్లలు కనిపించారు. ఒకవేళ ఆ గ్రామస్తుల ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగిన కథ. ఇలాంటి 5 విచిత్రమైన రహస్యాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. వెల్కమ్ టు నేను చూసా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇది ఎలా అంతరించిపోయిందని. ఇది 5000 సంవత్సరాల క్రితం సింధు నదీ తీరం పక్కన ఉండేది. వీళ్ళు నగరాలు నిర్మించారు, నీటి కాలువలు తవ్వారు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది వీళ్ళ సిటీకి. మనకి తెలియని ఎన్నో రహస్యాలు కూడా వీళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఆ సమయంలో ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్ప దేశాలు లైక్ అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్ వంటి వాళ్ళకి బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. కానీ ఇదంతా 1900 BC క్రితం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత ఈ మొత్తం సివిలైజేషన్ అంతా కూడా ఈ భూమి మీద నుంచి అదృశ్యమైపోయింది. ఎలాంటి యుద్ధ సందేశాలు లేవు, అప్పుడు ఎలాంటి యుద్ధాలు జరగలేదు. ఎలాంటి వ్యాధి సంకేతాలు లేవు, అప్పుడు ఎలాంటి వైరస్ కూడా లేదు. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఖచ్చితంగా లేవని చెప్పేసి ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. అయితే 40,000 మంది ప్రజలు ఎక్కడికి పోయారు? వారి గురించి మనం తెలుసుకోకపోతే వాళ్ళ రహస్యాలు మనకు ఎలా తెలుస్తాయి? రెండవది, ద స్పింక్స్ నిజమైన ఏజ్. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఈ స్పింక్స్ని ఫరో ఖాఫ్రీ 4500 సంవత్సరాల క్రితం నిర్మించారు. కానీ ఇది నిజమా? చూడండి ఈ ఘాట్లు. ట్రెడిషనల్ ఈజిప్ట్లు చెప్పేది ఏంటంటే ఇది గాలి మరియు ఇసుక వల్ల ఏర్పడ్డాయని. కానీ దీని మీద రీసెర్చ్ చేసిన జియోలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ షోచ్ చెప్పేది వేరు. ఈ ఘాట్లు గాలి వల్ల ఇసుక వల్ల కాదు, వర్షపు నీటి వల్ల వచ్చాయని. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలైంది. గీజా ప్రాంతంలో ఇంత భారీగా వర్షాలు పడింది సుమారు ఒక 10,000 సంవత్సరాల క్రితం. అంటే ఈ స్పింక్స్ నిజమైన వయసు 10,000 సంవత్సరాల, లేదా మనం తెలుసుకున్న ఈ ఈజిప్టియన్ నాగరికత కన్నా ముందు నుంచే ఈ స్పింక్స్ ఉండేదా? 10,000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు అందరూ కూడా గృహల్లో నివసించేవారు. అప్పుడు ఇంత నాగరికత ఉండేదా? ఒకవేళ ఉన్నా కూడా అది మరి ఆ నాగరికత ఏమైంది? ఆ సివిలైజేషన్ ఏమైంది? మూడవది, థియేటర్లో పాస్ట్ ట్రాజడీ. జనవరి 23, 1959 రష్యాలోని యురల్ మౌంటైన్స్ 9 మంది టూరిస్టులు ట్రెక్కింగ్ కోసం బయలుదేరారు. కానీ వాళ్ళు ఎప్పుడు తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇంకా తిరిగి రాలేదని రెస్క్యూ టీం వాళ్ళని వెతకడం కోసం వెళ్తే వాళ్ళ టెంట్ దొరికినప్పుడు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. టెంట్ లోపల నుంచే దాన్ని చింపారు. అంటే వాళ్ళు దేని నుంచో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఇంకొక వింత సంఘటన ఏంటంటే అంత చలిలో, అంత మౌంటైన్స్లో వాళ్ళు కాళ్ళకి బూట్లు వేసుకోలేదు. ఇంకా వాళ్ళ శవాల కోసమైనా వెతకడం స్టార్ట్ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత వాళ్ళ శవాలు దొరకడం మొదలయ్యాయి. కానీ ఇక్కడ కూడా చాలా రహస్యాలతో ఉంది. మొదటి శవం ఒక చెట్టు దగ్గర, కానీ మొగం అంతా నల్లగా మారిపోయి ఉన్నది. రెండవ శవం ఛాతీ ఎముకలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి, కానీ ఎలాంటి బయట నుంచి దెబ్బలు కానీ ఇంజురీస్ కానీ లేవు. మూడవ శవంకి అయితే నాలుకే లేదు. వాళ్ళ బట్టలకి రేడియేషన్ ఉంది, అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. చివరికి సోవియట్ ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? ఒక అజ్ఞాత శక్తి వలన మరణించారంట. అజ్ఞాత శక్తి అంటే ఏంటి? ఆ అజ్ఞాత శక్తి ఏంటి? దీని నుంచి జనాలందరూ కూడా కొన్ని థియరీస్ రాసుకున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు ఎలా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి. అందులో కొన్ని ఏంటంటే మిలిటరీ టెస్ట్. వాళ్ళ బట్టల మీద ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వలన ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా మిలిటరీ టెస్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అందరూ అనుమానించారు. రెండోది, ఆ మౌంటైన్స్లో వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక మూఢనమ్మకం ఉండేది, అదే యతి. అదే వాళ్ళందరినీ చంపేసిందని చెప్పేసి. ఆ తర్వాత యూఎఫ్ఓ అంటే ఏలియన్స్, ఇంకా కొన్ని ప్రకృతి వైపర్యం వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పటికి 65 సంవత్సరాలు గడిచినా కూడా దానికి ఆన్సర్ లేదు. అది వాళ్ళు ఎలా చనిపోయారన్న దానికి అసలు జవాబు లేదు. నాలుగవది, వూల్ఫిట్ చిల్డ్రన్. నేను మొదట చెప్పిన 2 పిల్లల కథ. ఇంగ్లాండ్లోని వూల్ఫిట్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోనే ఈ సంఘటన జరిగింది.
ఆ రోజు రాత్రి గ్రామస్తులు చూసిన సంఘటనే ఒక కథలా మారింది. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళ చర్మం అంతా కూడా ఆకుపచ్చ రంగులో గ్రీన్ కలర్లో ఉంది. వాళ్ళు వేరే ఏదో భాష మాట్లాడేవారంట. ఇంకా వాళ్ళు ఎలాంటి ఆహారం కూడా తీసుకునేవారు కాదంట. వాళ్ళు కేవలం గ్రామస్తులు ఎలాంటి ఆహారం ఇవ్వడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు తినలేదు. చివరికి గ్రీన్ బీన్స్ మాత్రమే తిన్నారు. అలా కొద్ది రోజులకి వాళ్ళ గ్రీన్ కలర్ తగ్గుతూ వచ్చిందంట. అందులో అబ్బాయి చనిపోయాడు. అమ్మాయి మాత్రం ఇంగ్లీష్ నేర్చుకుందంట. ఇంగ్లీష్ నేర్చుకుని ఒక సర్వెంట్లా పనిచేసేదంట. ఆ అమ్మాయి కూడా నార్మల్ మనిషిలాగే తయారైపోయిందంట కొంతకాలానికి. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే వాళ్ళు సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ నుంచి వచ్చారని. అసలు ఆ సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనేది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే అక్కడ సూర్యుడు ఉదయించడు అస్తమించడంట. ఎప్పుడు కూడా ఫీల్ అయ్యేటంటే సంధ్యా సమయంలాగే ఉంటుందంట. చాలామంది ఏమంటారంటే వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారని, వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి తప్పిపోయారని. ఇంకొకటి ఏంటంటే వలసదారులు బెల్జియం నుంచి ఇక్కడికి వచ్చారని, ఆర్సెనిక్ విషం అనేది వాళ్ళ ఒంట్లో ఉండడం వల్ల వాళ్ళు పచ్చగా అయిపోయారు. ఆ విషం ప్రభావం తగ్గే కొద్దీ వాళ్ళు నార్మల్గా మారారని ఇంకో థియరీ ఉండేది. ఇంకొక రూమర్ ఏంటంటే అసలు నిజమే కాదు, ఒక కల్పిత కథ అని చెప్పేసి కొట్టిపారేశారు. కానీ ఒకవేళ ఆ పిల్లలు చెప్పేది నిజమైతే సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ ఎక్కడుంది? అసలు భూమి మీద ఉందా లేకపోతే భూమి మీద లేదా? 5వది క్లియోపాత్ర సమాధి. చరిత్రలోనే అందమైన రాణిగా క్లియోపాత్రకి పేరుంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. రోమన్ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ మార్క్ యాంటోనీతో కలిపి సమాధి చేయబడిందని. ఆ సమాధి కూడా ఎక్కడో ఈజిప్ట్లోనే దాగి ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. డాక్టర్ క్యాథలిన్ మార్తేజ్ అనే ఒక సైంటిస్ట్ 15 సంవత్సరాలుగా ఈ క్లియోపాత్ర సమాధిని కనిపెట్టడం కోసం అలా ట్రై చేస్తూనే ఉన్నది. ఆమె నమ్మకం ఏంటంటే క్లియోపాత్ర సమాధి ఖచ్చితంగా టాపోసిరిస్ మ్యాగ్నా టెంపుల్ దగ్గరలో ఉండొచ్చు అని చెప్పేసి. ఇటీవల ఆ దగ్గరలో కొన్ని భూగర్భ స్వరంగాలు మరియు బంగారు నాలుకలతో ఉన్న కొన్ని మమ్మీలు, ఇంకా కొన్ని రహస్య కథలు కూడా ఆవిడ కనిపెట్టింది. ఇవి ఇలా కనిపెట్టడం వల్ల ఆవిడ క్లియోపాత్ర సమాధికి ఇంకా దగ్గర అవుతూనే ఉందేమో అని చెప్పేసి ఆవిడ నమ్ముతుంది. ఒకవేళ అది దొరికితే మన చరిత్రలోనే అత్యంత పురావశేషం కనుగోలవుతుంది. ఈజిప్ట్లో ఒక మూఢనమ్మకం ఏంటంటే క్లియోపాత్ర తన చనిపోయే ముందు ఒక శాపం ఇచ్చిందంట. కేవలం ఆడవాళ్ళు మాత్రమే పూడ్చిపెట్టాలని చెప్పేసి. ఆ సమాధి కూడా ఎలాంటి మగవాళ్ళు కూడా దాన్ని కనుక్కోలేరని చెప్పేసి ఒక శాపం పెట్టిందంట. ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది సైంటిస్టులు ట్రై చేస్తున్నా కూడా దొరకని క్లూస్ సరిగ్గా 15 సంవత్సరాల నుంచి ఒక సైంటిస్ట్ ట్రై చేస్తుంటే మాత్రం క్లూస్ దొరుకుతుంది. ఆవిడ కూడా ఒక మహిళ. ఇప్పుడు ఈ చెప్పిన 5 రహస్యాలు కూడా ఒక ప్రశ్న మాత్రం కామన్గా ఉంటుంది. మనం తెలుసుకున్న చరిత్ర నిజమేనా, లేదంటే వీటి వెనక ఇంకొక చరిత్ర ఏమైనా ఉందా? మీరు కూడా చెప్పండి. ఈ 5 మిస్టరీస్లో మీకు ఏది బాగా నచ్చింది దాన్ని వెంటనే కామెంట్లో కూడా చెప్పండి. ఇలాంటివి మీకు ఏమైనా తెలిసినా కూడా వాటిని చెప్పండి. నేను చూశాను, మీరు కూడా చూడండి.